పడుతుంది ఆమె చంపకూడదు మన మరి సిద్ధుడు నీ వద్దని చెప్పిన తండ్రి సమాధిని పక్కలించింది నాకు పోయే కార్యము నేను ఇచ్చింది కదా తండ్రి తల్లి తల్లి అదేమిటో తెలుపు తల్లి తల్లి మరి ఒక్క మనం తెలుపుతా నేను తల్లి అదేమిటో తెలుపుమన్నయ్యా తమ్ముడా హృదయంలో తమ్ముడా హృదయంలో ఎంత ఓపును ఏ నష్టంగా దేవతలకు మరియు రాధలకైనా తప్పవద్దు కానీ గుణము సోదర అన్నయ్య అమ్మా అది కాక తెలిపేది ఆయన తల్లి చేసిన కరుమా వారను
తల్లి తెలుగుదాయమన్నయ్య అలనాడు పాండవులకి వనవాసం తప్పని నేనెంత జనని అది ఏమిటో తెలుపము తల్లి మరి ఒక్క మనం తెలుగు ఆయన తల్లి రామోడంత దేవాడు రమణీ సీతను బాపే తల్లి రామోడంత దేవాడు రమణీ సీతను బాపే
తప్పలేదు. నాకు వలములు తెలియదు కదా, నేనెంత తల్లి ఇక వనవాసం పోయేదాను తల్లి. అదేమిటో తెలుపమన్నయ్యా. తమ్ముడా పోతులేరయ్యా, కర్మ వశంబన ఇంద్రుడు శాప గౌరుడై పోలేదా? దీనికి మరేమి చేయగలరు సోదరా? అన్నయ్య ఇది బాగా తెలిపి రాయను అన్నయ్య. ఎవరో చెప్పగలరు అన్నయ్య. అమ్మ తెలిపేదా తల్లి రాయన్నాడు ఏ తీరు ఎవరో చెప్పగలరు. పామరుడై విలవేసే నన్నా అన్నయ్య తల్లి ఇక నేను పోయేదాను తల్లి. పామరుడై విలవేసే నన్నా అన్నయ్య ఇక నేను ఏమి చేయను అన్నయ్య. తల్లి ఇక నేను ఏమి చేయను. అన్నయ్య ఎన్నడూ ఏ తీరు లేని ఇక నేను వాసములకు పోయేదాను అన్నయ్య. అదేమిటో తెలుపు తల్లి.
నాకు సెలవు ఇవ్వండి. ఎట్లా బతుకుదమ్మా బ్రహ్మయ్య ఎటులా రాజవు నీవు బ్రహ్మయ్య ఎటులా రాజవు ఎంతైనా దయలేక పాయా
వయ్యో బ్రహ్మయ్య ఎనుల రాజవు నీవు తల్లి నీ మగవుని నీ ఎప్పుడు కూతురు తల్లి వయ్యో బ్రహ్మయ్య ఎనుల రాజవు నీవు అన్నయ్య ఇంకా ఎప్పుడు కూతురున్నయ్య నేను వింతైనా దయాలేక మాయా నీ ముఖం మళ్ళీ ఎప్పుడు కూతురు తల్లి ఎంతైనా దయాలేక మాయా తల్లి ఇక నీ ముఖము ఎప్పుడు కూతురు తల్లి సామది దోలే పోరాలి పోయినా సామది దోలే పోరాలి పోయినా పండే దయా పల్లె దామోని దయాలేరా తల్లి ఇక నిన్ను సాదరణి దయా పల్లె దామోని దయాలేరా తల్లి అన్నయ్య మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు చూస్తాను అన్నయ్య ఎంతైనా దయాలేక మాయా ఎంతైనా దయాలేక మాయా తల్లి ఇక నీ రూపం మళ్ళీ అప్పుడు రూపలేమో తల్లి చెప్పిన వినక వాత్మజ్ఞానములేగా నాలాంటి పాపములు ఎవరు చేయరాదు కొడుకులారా చెప్పిన వినక వాత్మజ్ఞానములేగా తల్లి ఇక నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను తల్లి
దైవమా, ఈ చింత చెట్టు కింద 12 సంవత్సరములు వనవాసము నా తండ్రి శాపం ఇచ్చాను కదా, ఇక ఇప్పుడే నేను ఇక్కడ కూర్చొని ఉండేదాను గురుదేవా. నన్ను తగ్గుతాకు ఏమో కారణం తెలుపం తల్లి, అదేమో తెలుపం తల్లి. తల్లి పోయిందమ్మా అటు కార్యము నేను గొల్ల మల్లమ్మను ఆ కారం తెచ్చి ఆడి విషయం చూడడం తల్లి.
పాలు అమ్మేదాము పాలు పెరుగులు చల్లలు అమ్మేదాము చూడు తల్లి. మాస్టరు ఏం మాస్టరు? ఈ అమ్మాయి ఏమేమో అంటున్నది. ఏమన్నది? 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 అట్లా చూడొచ్చార దూరముడు, అట్లా చూడరాదు అని చూడరాదు. అడగలే. అమ్మా తమరి నామము తమరి గ్రామం ఏమి తెలుపు తల్లి? నా నామం అడుగుతుండే తెలిపేదే వినుము. అయ్యలారా మాది కంది మల్లయ్య పల్లె, మాది గొల్ల మల్లమ్మ అందరూ నైనా. గొల్ల మల్లమ్మ అంటది. తులువ మల్లమ్మనట. తులువ మల్లమ్మ నాకేమో వన్న మల్లమ్మ అన్నట్టు అనిపించింది. వన్న మల్లమ్మనేనా? అంటే అట్లే కాదు అనుకుంటేమి ఎంత నీళ్ళైతే తినదు. ఇప్పుడు ఆడవాళ్ళని చూస్తే నాకు ఎట్లే కోపం వస్తుంది. నీ కోపం వస్తుంది. నువ్వు అనుకున్నావు అనుకున్నా అక్కడ అనుకుంటలేదయ్యా. అంటే ఆ అమ్మ తులువ మనిషి కనిపించింది నీకు. నాకేమో గమ్మత్ గమ్మత్ కనబడుతున్నావు. నీవే తులువ పని చేస్తున్నావు. లేదు ఈ అమ్మ చాలా చిన్నగా కనబడుతున్నావు అందుకొరకే. అంటే ఆ అమ్మ ఏం చేస్తుంది కొత్త సత్యటోళ్ళకందరికి నీళ్ళు పోయేందుకు వచ్చింది. సచ్చినోళ్ళకి వస్తుంది పచ్చినోళ్ళకి పోయి కదా. ఇప్పుడు వస్తుందంటే వాళ్ళకి పాలన్న పోతాం. ఇట్లానా? అంటే వాళ్ళు గొల్లలంట. నీ పేరు గొల్ల మల్లమ్మనా? పాలు పెరుగు అంతా ఉంటది. నెయ్యితో సాగు వస్తుంది అమ్మ. ఇది అడుగు మళ్ళీ నువ్వు అడగంటే మళ్ళీ ఇంత చెప్పాడు ఏంటి? అమ్మా గొల్ల మల్లమ్మ అయితే సరే గాని యాడిపోతుండవు తల్లి? హీరబ్రహ్మం గారు కుమారుడు 12 ఏళ్ళు తపస్సు కూర్చున్నాడు. నేను పాలు పెరుగు కొనుక్కొని పోసి వచ్చేదాం చూడు నాయన. ఇంటివా ఈ అమ్మకి పోతే ఎట్లా పోతా? ఆయమ్మ మాత్మరాలు ఉన్నది. ఆయమ్మ తొలువ పిల్ల అనుకున్నావు నువ్వు. అక్కం కొద్దు మళ్ళా మళ్ళా నీతో పాలు ఉన్నదమ్మా. మాకు చేత ఉప్పైనా కదా. అంటే ఆయన పోతులేరా ఉండే కదా, అతను వనవాసం పోయింది కదా, కూర్చున్నాడంటే కదా, నేను చూసినట్టు కదా. అందుకని ఆ జాతకం పట్టుకొని వచ్చి నీకు అడుగుతుండా. ఆడు బాలేరు అనుకున్నాను. నాకు అర్థం తెలియలేదు. అంటే ఆయనకు పాలు పెరుగు తీసుకొని పోతుందట. అమ్మా చాలా తప్పైంది తల్లి. మా సంతోషం తీసుకొని వెళ్ళు తల్లి. చూడు నాయనా.
మాస్టరు ఆ, ఇతనే ఉన్నాడు కదా, ఇతనేమో బిగి బిగిగా అనిపిస్తాడు. అట్లా చూడ కట్టె తీసుకొని కొట్టగల. పిగి పిగి అన్నట్టున్నాడు. అవు బిగి బిగి అంటపడతాడు. చెప్తున్నా ఉంటే మాట్లాడాలనా? అవు దూరం నుంచే మాట్లాడాలి. అయ్యా తమరి నామము తమరి గ్రామం ఏమి తెలుపు నాయనా? నా నామంబు అడుగుతుంటివా? అవును స్వామి. నేను మూడు వల్ల కరణముని ఆ నామంబు మూడు కరణము అందరు నాయనా. మూడు మూడు అంటాడు. మూడు ముళ్ళు అంటాడు. ఏమిటి మూడు ముళ్ళ? మూడు ముండ్లు కాదు, మూడు మాల కర్ణం అంటదని. ఇతను కర్ణము కర్ణం అంట. అక్కడ పల్లె కట్టే ఉన్నాడేమి? పల్లె కర్ణం ఉండడు అతని. కట్టే భూమిలో అవన్నీ పట్ట చేసేటట్టు అతని. కట్టెతో రాస్తాడా? పెన్నుతోటి రాస్తాడు. కట్టెతోటి మందిని బెదిరిపోయానికి వచ్చిండు. అప్పటి కాలం కర్ణం అట్లే ఉన్నారేమో. అట్లే ఉన్నారు. అది ఆడిపోతాడేమో. ఆడిపోతాడేమో అతను. నాకు 2 ఎకరాల భూమి పట్టాయిలేదు. నీకు పట్టాయిలేదా? పట్టాయిలేదు. చేపిద్దాం, మేము మన మనిషి ఉన్నాడు కదా. కర్ణము నాకు 2 ఎకరాల భూమి పట్టాయిలేదు. 4 చేద్దాం. 2 ఎక్కనే చేస్తాడట నీకు. వాడుతోనే మాస్టరు ఇలా కట్టెతో కొడతాడంట. లాఠీతో 2 ఎకరాలు ఎక్కడ చేస్తాడట నీకు. అదే దాని పేరు చెప్పారు అడగకపోతే మీ కర్ణం ఒకటనే. అతని పేరే మూడుమాల కర్ణం. మూడుమూల కరణం నా పేరు. 3 ముళ్ళ కర్ణం. 3 ముళ్ళ కర్ణం. అయితే ఆడిపోతాను స్వామి. అయ్యా సేవక సభకు పోతున్నా. సవరిపోతావు సభకు సభకు అదే అతని భూమిని పంట చేయడానికి పోతున్నాడు. ఇట్లానా? చెవటికేమో ఆ మా సంతోషం పోయినాము స్వామి.
ఒకటే ఎడవానన్న ఒకటే ఎడవమన్న ఒకటే ఏడేవన్న ఇంకొకటే దొరకదన్న గురుని నామ స్మరణ ఎల్లప్పుడూ చేస్తుండను గాక. ఏమిటి కర్ణం గారు? గురువుగాక రామన్నాడు దొరకపోయినా అదే ఇష్టమాను గురువు సమారైనప్పుడు ఏమి ఇచ్చినాడు సిద్ధయ్య? కర్ణమ్మ గారు మా గురువు గారు పాదకలు బెత్తము ఏగదండము చిత్తముద్రిక ఒప్పుడము ఇచ్చి ఉన్నాడు కర్ణమ్మ గారు. మాట చెప్పుడు కర్ణమ్మ గారు మా గురువు గారు అలాంటి వాడు కాదు, ఎక్కువ మాటలు ఆడకము కర్ణమ్మ గారు. ఇంత లేవు అవి మర్యాద సమర్పించినావు లేవు భక్తుడు అనుకుంటే మాట్లాడినట్టు శ్రీమూరు కూడా కర్ణమ్మ గారు నా పైన ఎందుకు ఆగ్రహించదన్న కర్ణమ్మ గారు?
ఎవరెవరు నువ్వు? ఏమిటి కర్ణమ్మ గారు? ఏమిటి కర్ణమ్మ గారు? అరే నిన్ను కారు చేతులు అందించి ఉంటారు 6,000 ఎవరినన్నా? సిద్ధానే. నేను వచ్చిందని నన్నే కాదు చెప్తాను. అయ్యా అతను ఏమి తప్పు చేయండు. నాకు ఎదురు మాట్లాడాడు అయ్యా. ఎదురు మాట్లాడు. ఎదురు పట్టి పడగట్టి వెళ్ళాకే ఏమని వచ్చేది అనగా నీ మిన్నా పట్టేస్తా మాకే. కర్ణము నీ చెప్పినలాగా కట్టేసినా నాకేమని ఇస్తావా? నాకు ఏం బట్ట లేకుంటే నీకు మాటకు వస్తాయా? నాకు దుడ్డి నేను పోతా. అయ్యా కర్ణమ్మ గారు, లెక్క పెట్ట చూస్తే తోక లేని 12 మూరల జానెడు పొడుగు 4 మచ్చలు. అబ్బబ్బా, అది తలచుకుంటేనే ఉత్త పొట్టు వస్తున్నది. యమున ఊరిలో పింజారాయన కొడుకు వచ్చి దుమ్ దుమ్ అట్ అట్ అంటే పట్టణ కర్రె ఆవు విడచి దడల్ దడల్ అని పులి విడచి పెట్టి ఉరక పెట్టిపోయాను. ఆయన రావకుంటే మేము లేము, ఆవులు లేవు. కానీ పులి చేత విడపించిన ఆవు బాగున్నదయ్యా. అరే కావాలేవాడా ఏం కర్ణము? కాళ్ళ చేతులు కడితే ఇక్కడ ఎండలో పాడవేసినాము. అవో మొత్తానికి ఎట్లా వచ్చారా? ఏమొచ్చా? చూడు అతనికి మాయాపుత్రుడు ఉన్నాడు. అయ్యా నీ కోపము కూల అయినను కట్టినవేమయ్యా, విడచి పెట్టుము స్వామి నాయన. క్షమించము నాయన. అయ్యా కర్ణమ్మ గారు, తూర్పు పొలంలో మీ ఆవులు మేపుతుండగా పెద్ద పులి వచ్చి పుల్ల ఆవుని తీసుకెళ్తుంటే దాన్ని పట్టి ఇడ తీసినాను కర్ణమ్మ గారు. అయ్యా అయ్యా నేను కరెక్ట్గా అడితే ఏవో పొలంలోకి అప్పుడు పోతే స్వామి. అయ్యా కర్ణమ్మ గారు, జగద్గురుడాగి వీర బ్రహ్మం దయ వలన కర్ణమ్మ గారు నాకు జ్ఞానం ద్వారా కలిసి జ్ఞానం బోధ ఏమి స్వామి. అయ్యా కర్ణమ్మ గారు, మీరు ఒక బ్రాహ్మణుడు, మీ ఒక మహాత్ముడు, మీ దగ్గర ఒక యోగం ఉన్నది. మీ మంత్రం జపించదని కర్ణమ్మ గారు. చెప్పండి స్వామి.
ఆజ్ఞాపించుతుంటారు కర్ణమ్మ గారు.
లాక్కున్నది. గమ్మత్ గమ్మత్ ఉన్నది. అవు గమ్మత్ గమ్మతే దాంట్లో పడుతుంది. అడగాలనా? అడగాలే. నమ్మని నమ్మని కనబడుతుంది. జర దూరం ఉండి తను కూడా లాటి పట్టుకొని వచ్చిండు. లాటేమి? లాటే ఉన్నది. పరప అనుకున్నా. పడప లాటి ఒకటే. ఒక్కటేనా? రెండు ఒకటే. మా యొక్క పరప అంటారు, మా ఇంకా లాటి అంటారు. మీ యొక్క లాట అంటారా? అయ్యా నీది నామము, నీది గ్రామము తెలుపము స్వామి. నాది నామము, నాది నామం బోల్తా. బాలే సాబ్ అందరు నాయన. అయ్యా పంతులు, ఈ హనుమంజన్ గుడి మీద ఉన్న బాలేనట. బాల్యలా? బాల్యాలు కాదు, బాల్య సాబ్ అంటాడు. అదే గూప్ గూప్ కాదు. మళ్ళీ ఏమంటారు? అతని పేరు బాల్య సాబ్ అంట. అతని పేరే బాలేసాబా? బాల్య సాబు. అతని దుర్గాతను అట్లుంటాడు. ఉన్నాడు ఏమి? టోపీ చూస్తే తెలియకొచ్చింది. అన్నది ఏడాయి లేదు బాలేసాబట్ అని. అట్లానా? ఏడేం లేదు. నేను కూడా ఇది లెక్క కానీ ఇప్పుడే చూస్తున్నా. నేను కూడా అడుగుదామా? అడుగు. అయ్యా బాలే సాబ్ कहाँ जा रहा है भाई? मेरे पत्नी के दे रहे పట్ని పట్ని పోతాడట. పత్ని పట్నం లేదు, పట్నం పోతాడు అన్నాక పెండ్లం కాడికి పోతాడట. పట్ని కానీ పత్ని పత్ని నీది పెళ్ళం దగ్గరే పోతున్నావా? నీ పెళ్ళం మీద ఎక్కి పడకుండలేకుండావు. అయితే నీ పెళ్ళం దగ్గర ఎట్లా వెళ్ళిపోతావు? వెళ్ళేవా? అంటే మా సంతోషం పోయాం స్వామి. నిదానం మన పెద్ద మనిషి లాక్కుంటాడు. బాగుంటుంది, బాగా గట్టిగా ఉంటాడు. గట్టిగుంటాడా? పూనమాయ పూనమాయ చక్కాలు జర వచ్చి ఈ మేళంలో కూర్చున్నాలే. ఈ మేళంలో ఎవరు లేకుండా అంటారు. ఏ చక్కాలు వచ్చి కూర్చున్నాను లాభా. రాముని
మాస్టరు ఏంటి గప్పుగా అయితే మంచి వచ్చి ఇప్పుడు మూసుకొని చెక్క 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 అనుకుంటూ వచ్చిందా ఆ అమ్మాయిని పోయో ఆ అమ్మాయిని పోయో అంటే నేను అట్లా కాదు విచారం చేద్దాము విచారం చేస్తావా విచారం చేసుకొని కలిసి మాట్లాడదాం లేదు ఆ అమ్మ మీద నీకు మనసుకి నాయిందేమో అట్లా గప్పుగా అయితే అట్లా లేదు అటువంటి మనిషిని కాదు నేను విచారం చేస్తా చేయి విచారం చేయి అమ్మా ఆ అమ్మాయి లేదు ఆ అమ్మాయి కింపేకొచ్చించారు బాగాడు ఇండే కప్పుకున్నారు కదా అట్లా ఇంపేకొచ్చింది అమ్మా నీది పేరు ఏమి నీది గ్రామమే తెలుపు తల్లి ఆయన నా నామం అడుగుతున్నా తెలుపు తల్లి ఆయన మరి మరి రత్నమాల నా భర్త బాలే సాహెబు నా నామము చదివి అర్థం ఆయన ఏమన్నా మాస్టరు ఈవిడ పేరు కరెక్ట్ చెప్పాను చెప్పానా చెప్పే ఏమన్నా ఈవిడ పేరు హుసేన్ బి అంట హుసేన్ బి నాకు ఉషూష అన్నది తినిపించే హుసేన్ బి హుసేన్ బి బాలే సాహెబ్ అంటే చూడు బాలే అంటే చూడు తప్పదు బాలే అంటే చూడు అతని పెండ్లమంట అతని పెండ్లామా యాడిపోతుందో మా అమ్మ ఈ అమ్మ కడపదాం జరా అడుగు అమ్మా హుసేన్ బి అయితే సరే కానీ నీ అడిపోతుందా తల్లి ఆయన మరి ఎక్కడే మా భర్త దగ్గర పోతున్నాను ఏమి కొట్టిండు కదా కొట్టిందాక కొట్టిండు ముసలి కూడా కానీ బిగుండలేకుంటాడు చూడడానికి మెత్తగానే కనిపించా కానీ ఏం చేసిండే మా ముసలి చిన్న పిల్లలు కంటేసింది అవు చిన్న గుండు కూడా అది పిల్ల మా సంతోషం పైరం తల్లి
మాస్టరు ఏం మాస్టరు వీళ్ళు ఒకరానికొకరు ఇప్పుడు లైన్ అంటుండ్రు. నేను అంటుంది కదా ఏ అమ్మాయి ఎవరంటే అడగల్లా? అడగలే. అమ్మా తమరి నామము తమరి గ్రామం ఏమి తెలుపు తల్లి? నా నామము నా గ్రామం అడుగుతుంటివా? తెలుపదాని విలువ నాయన. తెలుపు తల్లి. నాయన నా నామము అచ్చంబీబి అందరు. మా నాయన పేరు బాల్య సాహెబు. మేము ఉండేది రత్నమాల అని అందరూ నాయన. ఏమంటారు మాస్టరు? ఆ అమ్మ పేరు అచ్చం బీబీ అంట. అతని తండ్రి అమ్మ తండ్రి పేరు బాలే సాహెబ్. అదే బాలెప్ప అతనే. తల్లి పేరు చెప్పలేదు. తల్లి పేరు చెప్పాను వినకపోతే చెప్పలేదు. హుసేన్ బీబీ అంట. ఇంతకు మొదలు ఎగురులాడు ఆవడ హుసేన్ బీబీ బిడ్డనేమి దుంకులు దుంకపాయని తప్పదు. అయితే అమ్మ ఈ ఆడిపోతున్న తల్లి మరి ఎక్కడికి లేదు నాయన. నా తల్లిదండ్రుల దగ్గరికి పోతున్నాను నాయన. మా సంతోషం పోయి రమ్ము తల్లి. నాయన మా తల్లి యాగు 3 మాల గ్రామానికి పోయి మంచి మల్లెలు జాజి పువ్వులు మరియు పత్రి అగరబత్తులు తీసుకొని రమ్మని ఉన్నది. పోతున్నాను నాయన. నీ పూలు ఏం తల్లి? ఏమో అగరబత్తులు పువ్వులు అంటది. పూలు చెంకరమ్మన్నట వాళ్ళ అమ్మనా? అయితే ఆడిపోతుందట. పూలతోటకు పూలతోట పోతుందట. గబ్బ ఎత్తిలేవు కదండి. మీద మొత్తం పూలేవండి. సరే మంచిది పోయి రండి తల్లి. పోయిరమ్మ తల్లి. మనము ఆటలు ఆడటకు పోదాము. పడమ తెలియ అలాగా దూరం నడుస్తుంది. ఇంటికి పోదాం. అలాగా పోదాం. అక్కడారా అవి ఉండవచ్చును కదా. ఇతడే చిత్తుడు సద్గుణవంతుడు. ఇతడే చిత్తుడు సద్గుణవంతుడు. సర్వం ఎరగువాడు. ఇతనిని కోరికని నే చూడగా వివాహం ఆడేదనని అరియకలడు ఇక నాకు. ఎన్ని దినములు అయినా ఇతనిని వివాహం ఆడేదను. లేకున్నా ప్రాణ త్యాగానికి సిద్ధముగా ఉన్నాను.
ఆహా వచ్చినట్టు వారు మీరు ఎవరు తల్లి? నాయనా మాది కంచి మల్లయ్య పల్లె, నన్ను గొల్ల మల్లమ్మ అందరూ నాయనా. ఆహా మల్లమ్మ, నాకు కొద్దిగా పాలు పెరుగుంటే కొద్దిగా వేరదా తల్లి? అలాగా తెచ్చే పోసేదానికి తెచ్చినాము చూడు నాయనా. అలాగే పొయ్యము తల్లి, పోసేదాము చూడు నాయనా. ఆహా తల్లి, నీ చాలా పుణ్యము కట్టుకుంటా తల్లి. దినం దిట్టము నాకు పాలు పొయ్యము తల్లి. అలాగా తెచ్చి పోసేదాం చూడు నాయన. సరే మంచిది తల్లి. అలాగా పోసేదాం చూడు తల్లి.
తెలుపదాను వినుము తల్లిదండ్రులారా. తెలుపు బిడ్డ. తల్లిదండ్రులారా, జనకన మనసున జనకన మనసున నియమించిన విషయం ఒక్కటి ఎరగించుచున్న దానను నే ప్రేమించిన గరుడు ముడుమాలలో కనిపించే తోడనరా తల్లిదండ్రులారా, మూడు మాడలో ఉన్న సిద్ధయ్యని నేను కోరినాను. అతనిని తప్ప ఇతరులను వివాహము ఆడజాలను తండ్రి. బిడ్డ బిడ్డ ఇది కాక తెలుపగా విను బిడ్డ. అదేమిటో తెలుపు తండ్రి. బిడ్డ కులం అందతే కంసాలతో ఉండు కలసి తల్లిదండ్రి
ఉండు మిత్రుల్ని ఇడ వాసి ఉండినా సన్యాసి వాడు సంసారికే కాదు బిడ్డ. తండ్రి గారు అతని ఎట్లున్నా సరే అతనినే వివాహం ఆడదాను తండ్రి గారు. తల్లి జగతాళి చేసిన అవమానించిన అతనిని తప్ప ఇతరులను వివాహం ఆడదాను తల్లి. సఖియా ఆయన కర్మ ఎట్లున్నదో తెలియదు. కానీ రేపు వీరస్వామి ఇంటికి పోయి అడుగుతాను. అతడు తన పిల్లలను లగ్నము చేయదలసను లేదు తెలుసుకొని వచ్చేదాను సఖియా. ఒక మాట నాత పైన ఏమైంది నాత? సఖే నేను పోయినా మా నాటి వచ్చింది సఖే. సఖే మావాడు పెళ్లి వద్దని అంటున్నాడు సఖి అని తండ్రి చెప్పినదంటే ఓడన్నదంతే. లగ్నము వల్లనా అని ఓరి మన బిడ్డ సంగతి ఏమి నాత? నన్ను ఏమి చేయమంటే సఖియా? తల్లిదండ్రులారా ఒక మాటను చెప్పేదాను వినుము తల్లిదండ్రులారా. కంది మల్లయ్య పల్లె
వినుపు తల్లిదండ్రులారా. కంది మల్లయ్య పల్లెల నుండు గోవింద మాంబ పాదములు చరణముంది చిన్ని కూతురు నాది సిద్ధుని కోరినదని నేదర ఇతరులను చేరునున్నదనే ఎన్ని విధములు చెప్పినాను వినజాలకున్నదని పలుమారుల నిన్ను వేడగలదు పలకరించుచున్నదని అన్నహారములు మానినదనే అని గోవింద మాంబతో చెప్పి పంపించ సిద్ధుణ్ణి కోరి వివాహమాడునట్లు శీఘ్రముగను సిద్ధుణ్ణి కోరి వివాహమాడెదనని పాదములపై పడి వందనము చేయము తండ్రే. అమ్మా, ఈ ప్రకారముగా కంది మల్లయ్య పల్లెలో మా తండ్రి గారు వేడుకున్నచో కార్యము సిద్ధించునమ్మా. సిద్ధయ్య గోవిందమ్మ మాట మీరదలడు తల్లి. అలాగే పంపించుము తల్లి. గోవిందమ్మ తెలుపరాదు విధము తల్లి. గోవిందమ్మా, ఇదే నీ పాద పద్మములకు వందనములు బిడ్డ. అదేమి తెలుపు బిడ్డ.
తల్లి ఇది కాక తెలిపేదా వెనుము తల్లి నా పేరు బాయ సాబు అందరూ మా ఊరు రత్నమాల తల్లి అదేమి తెలుపు బిడ్డ
అదేంటి ఒకటి మనకు తెలుపుతా ఎందుకు బిడ్డ త్యాగం ఏమున్నదంటే తల్లి నాకు ఒక కూతురు 16 సంవత్సరములు ఉన్నది. ఆమె మీ శిష్యురాగు చిత్తుంది మరి ఉంచి ఉన్నది. అదే శంసాయము తల్లి. అమ్మా నేను పేరు సాబును చేరి నా కుమార్తెని నీ కుమారునికి లగ్నము చేసేరాని వారు అంగీకరించలేదు తల్లి. సరే మంచిది సరే మంచిది తల్లి. నేను పోయి వచ్చేదాను తల్లి. సరే పోయి వచ్చేదాను తల్లి.